మీరు మమ్మల్ని ప్రేమిస్తున్నందుకు వందనాలు. పరిశుద్ధుడైన మా దేవ, ఈ పరిశుద్ధ పునరుత్థాన దినమున మీరు మా మధ్యకు దిగి వచ్చినందుకు వందనాలు. నీ నామాన్ని మహిమపరుస్తున్నాం, నీ నామాన్ని ఘనపరుస్తున్నాం. నీవే మా దేవుడు, నీవే మా రక్షకుడు, నీవే మా తండ్రివి ప్రభువా. ఎన్నడు విడువని ఎడబాయని దేవుడు, పరలోకపు తండ్రి, ఈ పరిశుద్ధ దినమున మా మధ్యకు మీరు దిగి వచ్చినందుకు వందనాలు. నీ పరిశుద్ధమైన వాక్యము ద్వారా మమ్మను దర్శించమని ప్రార్థిస్తున్నా. పరలోకపు తండ్రి, నా నోటి మాటలు, మా అందరి హృదయ ధ్యానములు నీ దృష్టికి అంగీకారమగునట్లుగా కృప చూపించి ఈ దినం మాతో మాట్లాడమని యేసు నామమున వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా. గట్టి చెప్పండి, హల్లెలూయా, హల్లెలూయా. దయచేసి అందరూ నిశ్శబ్దంగా కూర్చోండి. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీకు అందరికీ శుభములు. ఈ పరిశుద్ధ పునరుత్థాన దినమున, ఈ పరిశుద్ధ ఆదివారం ఆరాధనలో ప్రభు బిడ్డలమైన మనం ఈ రీతిగా పరలోకపు తండ్రి సన్నిధిని చేరి ఆయనను స్తుతించి ఆరాధించుటకు ప్రభు ఇచ్చిన ఈ గొప్ప భాగ్యాన్ని బట్టి యేసయ్య నామానికే మహిమ కలుగునుగాక. హల్లెలూయా. హెబ్రీలకు రాసిన పత్రిక 9వ అధ్యాయం మొదటి వచనం నుండి చివరి వచనం వరకల దేవుని వాక్యం చదవబడగా మనం విని ఉన్నాం. హెబ్రీలకు రాసిన పత్రిక 9వ అధ్యాయం మొదటి వచనం. మొదటి నిబంధనకైతే సేవా నియమములను ఈ లోక సంబంధమైన పరిశుద్ధ స్థలమును ఉండెను. ఎలాగనగా మొదట ఒక గుడారం ఏర్పరచబడెను. అందులో దీపస్తంభమును, బల్లయు, దాని మీద ఉంచబడిన రొట్టెలను ఉండెను. దానికి పరిశుద్ధ స్థలమని పేరు. హల్లెలూయా, హల్లెలూయా. పరలోకపు తండ్రి, జీవంగల దేవుడు, పరలోకపు తండ్రి అయిన దేవుడు, మహోన్నతుడైన తండ్రి, భూమి ఆకాశములను సృష్టించిన సృష్టికర్త అయిన దేవుడు నరుల మధ్యలో నివాసం ఉండాలని ఇష్టపడ్డాడు. హల్లెలూయా. ఎక్కడ ఉండాలని ఇష్టపడ్డామా? ఎక్కడ ఉండాలని? మనుషుల మధ్యలో పరలోకము నుండి దిగి వచ్చి మనుషుల మధ్యలో నివాసం ఉండాలని కోరుకున్నాడు. కాబట్టి ఈ లోకంలో మోషేతో దేవుడు మాట్లాడి, నా కొరకు ఒక ప్రత్యక్ష గుడారమును నిర్మించు అని చెప్పాడు. ప్రత్యక్ష గుడారం. ప్రత్యక్ష గుడారం అంటే దేవుని యొక్క ప్రత్యక్షత పొందుకునే స్థలం. హల్లెలూయా. దేవుని యొక్క ప్రత్యక్షత, దేవుని యొక్క సన్నిధి, దేవుని యొక్క మహిమ ఏమై ఉన్నదో తెలుసుకోవాలి. ఆయన యొక్క కార్యాలు ఎలా ఉంటాయో, ఆయన చిత్తము ఏమై ఉన్నదో, ఆయన మార్గం ఎలా ఉన్నదో తెలుసుకోవాలంటే ఆయన మందిరానికి వెళ్ళి తెలుసుకోవాలి. హల్లెలూయా. కాబట్టి దేవుడైన యెహోవా యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి దిగి రాకముందు ఇశ్రాయేలులకు దేవుడుగా, రక్షకుడుగా, తండ్రిగా ఉండి వాళ్ళని నడిపిస్తూ వస్తున్నాడు. హల్లెలూయా. అప్పుడు దేవుడు మోషేతో మాట్లాడి, నా కొరకు కూడా ఒక గుడారమును, ఒక మందిరాన్ని, ఒక మందిర స్థలాన్ని నిర్మించు అని సీనాయి పర్వతం ఎక్కినప్పుడు 40 దినాలు 40 రాత్రులు ఉపవాసం ఉన్నప్పుడు దేవుడు ప్రత్యక్ష గుడారము యొక్క నమూనాను
మోడల్ను చూపించాడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రత్యక్ష గుడారం యొక్క నమూనా చూపిస్తే ఆ నమూనా ప్రకారమే మోషే ఇశ్రాయేలీయుల కొరకు ఊరికి కొంచెం దూరంగా, ఎందుకంటే ఊరిలో ఉంచితే అంత ప్రజలంతా అల్లరల్లరిగా మొత్తం ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు అక్కడ ప్రవర్తిస్తూ ఉంటారు. కాబట్టి మందిరం అనేది సపరేట్గా ఊరికి చివర, పాలెమునకు చివర, ఎవరితో సంబంధం లేకుండా ప్రత్యక్ష గుడారం, దేవుని ప్రత్యక్షత కావాలనుకున్నప్పుడే అక్కడికి పోవాలి. హల్లెలూయా. దేవునితో మాట్లాడాలనుకున్నప్పుడు, దైవ దర్శనం కావాలనుకున్నప్పుడు, దేవుని స్వరం వినాలనుకున్నప్పుడు ఆ ప్రత్యక్ష గుడారానికి, ఆ మందిరానికి పోవాలి. హల్లెలూయా. ఎవరైనా అనారోగ్యంతో బాధతో వస్తే, ఎవరైనా దుఃఖంలో ఉండి బాధలో ఉండి అనారోగ్యంతో వస్తే నేను అంటాను, మందిరంలో ఒక 3 దినాలు పడుకోండి. ఈ 3 దినాలలో ప్రభు నీకు దర్శనమిస్తాడు, ప్రభు నీతో మాట్లాడతాడు. ఒకవేళ ఆయన స్వరం నువ్వు వింటవేమో, లేకపోతే ప్రత్యక్షంగా ఆయన నిన్ను కలలో దర్శిస్తాడేమో. కాబట్టి నిన్ను ముట్టి ప్రభు స్వస్థపరచాలంటే ఆయన మందిరంకి వచ్చి, ఆయన మందిరంలో ఒక 3 దినాలు పడుకుంటే తప్పకుండా ప్రభు నిన్ను దర్శిస్తాడనే విశ్వాసపు మాట చెప్పినప్పుడు చాలామంది ఆ మాట విని, ఆ మాటకు లోబడి ఎంతోమంది అద్భుతాలు, స్వస్థతలు, మహిమగల కార్యాలు పొందుకుంటున్నారు. హల్లెలూయా. అంటే దేవుని యొక్క మందిరంలో, దేవుని యొక్క సన్నిధిలో, దేవుని యొక్క గుడారములో, దేవుని యొక్క ఆలయములో ఆయన యొక్క ప్రత్యక్షత మనకు దొరుకుతుంది. హల్లెలూయా. ఆయన ప్రత్యక్షం అవుతాడు మనకి, ఆయన మనతో మాట్లాడతాడు, ఆయన స్వరం మనం వినొచ్చు. హల్లెలూయా, 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 హల్లెలూయా. అప్పుడు పాత నిబంధన కాలంలో దేవుని మందిరం ఉన్నది, ఇప్పుడు కూడా దేవుని మందిరం ఉన్నది. కానీ పాత నిబంధన కాలంలో దేవుని మందిరం అంటే కొన్ని కండిషన్లు పెట్టాడు దేవుడు. ప్రజలు ఉండే స్థలం, పరిశుద్ధ స్థలం, అతి పరిశుద్ధ స్థలం. హల్లెలూయా. ప్రజలు ఉండే స్థలంలో ప్రజలే కూర్చోవాలి. అతి పరిశుద్ధ స్థలంలో అయ్యగారులు మాత్రమే ఉండాలి. అతి పరిశుద్ధ స్థలానికి సంవత్సరానికి ఒకసారి, ఎప్పుడో ఒకసారి ప్రధాన యాజకుడు గొర్రెపిల్ల రక్తం తీసుకొని దేవుని మందసం ఉన్న ఆ పరిశుద్ధ స్థలంలో, అతి పరిశుద్ధ స్థలంలోకి ప్రవేశించి ఆ రక్తాన్ని ఆ మందస్సం దగ్గర ప్రోక్షించి పాపములకు ప్రాయశ్చిత్తము. హల్లెలూయా. పాపములకు ఏంటిది? పరిహారము, ప్రాయశ్చిత్తము. ఎక్కడికైనా మనం షాప్కి వెళ్తాం, ఏదైనా కొనుక్కుంటాం. కొనుక్కోకుండా కొనుక్కున్న తర్వాత ఆ షాపు వాడికి నేను డబ్బులు ఇయ్యను, ఇది ఫ్రీగానే తీసుకుపోతున్నా అంటే ఏమంటాడు షాపోడు? చెప్పండి, షాపోడు ఏమంటాడు? నీకు తలకాయ పనిచేస్తుందా? ఏం మాట్లాడుతున్నావు? నా షాప్కు వచ్చి వస్తువు కొనుక్కొని డబ్బులు ఇవ్వకుండా పోతే మరి నేను డబ్బులు పెట్టి కొనుక్కొచ్చిన కదా, దానికి తగిన పరిహారం, దానికి తగిన విలువ, దానికి సంబంధించిన క్రయధనం. హల్లెలూయా. క్రయము అంటే అమ్మడం, క్రయధనం అంటే అమ్మడం వల్ల
వచ్చేటువంటి డబ్బులు నాకు ఇవ్వకపోతే నాకు నష్టం అయిపోద్ది కదా. డబ్బులు ఇవ్వకుండా ఉత్తగానే వస్తువు తీసుకుపోతా ఉంటావి అని ఆ వస్తువు వాడు లాగేసుకుంటాడు, ఇయ్యడు, వెళ్ళిపో, బయటికి వెళ్ళిపో అంటాడు. హల్లెలూయా. విలువ చెల్లించాలి. హల్లెలూయా. మనిషి యొక్క పాపం పోవాలంటే, పాపమునకు ప్రాయశ్చిత్తం చేయడానికి పాత నిబంధన కాలంలో ప్రత్యక్ష గుడారానికి వెళ్ళి అయ్యగారు చెప్పినట్టు విని బలులు అర్పించేవాళ్ళు. పరిశుద్ధ స్థలంలో దైవ సేవకులు నిలబడి ఆ ప్రజల కొరకు ప్రాయశ్చిత్తానుసారంగా ప్రాయశ్చిత్తం చేయడానికి పాప పరిహారార్థ బలి, దహన బలి, సమాధాన బలి, రకరకాల బలులు అర్పిస్తే యెహోవా దేవుడు శాంతించాడట. హల్లెలూయా. యెహోవా దేవుని ఉగ్రత వాళ్ళ మీదకి రాకుండా వాళ్ళు రక్షింపబడ్డారు. హల్లెలూయా. ఆ ప్రత్యక్ష గుడారాన్ని దేవుడు నిర్మించమన్నప్పుడు మోషే నిర్మించగానే అప్పుడప్పుడు దేవుడు ఆ ప్రత్యక్ష గుడారం దగ్గర మోషేతో మాట్లాడడం మొదలుపెట్టాడు. హల్లెలూయా. అందుకే దేవుడు ప్రత్యక్షమయ్యే స్థలం కాబట్టి దాని పేరు ప్రత్యక్ష గుడారం అని పేరు పెట్టారు. హల్లెలూయా. మొదటి నిబంధనకైతే సేవా నియమములను ఈ లోక సంబంధమైన పరిశుద్ధ స్థలం ఉండెను. ఎలాగనగా మొదట ఒక గుడారం ఏర్పరచబడెను, అందులో దీపస్తంభమును. హల్లెలూయా. అందులో ఏముందటమ్మా? ఏముందట? మన గేట్ ముందట సిమెంట్తో నేను దీపస్తంభం చేయించాను. దానికి 7 దీపములు ఉంటాయి. ఒకటే స్టాండ్ ఉంటుంది కానీ దానికి ఎన్ని దీపాలు ఉంటాయి? 7 దీపం. అది దీపస్తంభం. ఎక్కడ ఉండాలి? దేవుని మందిరంలో ఉండాలి. ఆ కాలంలో ఇప్పుడు ఉన్నట్లుగా కరెంటు లేదు. కరెంటు ఉందా? కరెంట్ లేదు. రోజు సాయంత్రం నేను వస్తా, లేకపోతే బన్నీకో బబ్బికో చెప్తా, ఏమని? మందిరం లైట్లు వేయిపోండి అని చెప్తా. ఎందుకు? దేవుని మందిరం ఎప్పుడు కూడా చీకటిగా ఉండొద్దు. ఎప్పుడు దేవుని మందిరంలో దీపం వెలుగుతూ ఉండాలి. ఎందుకు? దేవుడు వెలుగై ఉన్నాడు కనుక ఆయనలో చీకటి ఎంత మాత్రం లేదు కనుక ఆయన మందిరాన్ని చీకటితో ఉంచకూడదు. హల్లెలూయా. దేవుడు అందుకే ప్రత్యక్ష గుడారంలో మొదటిగా దీపస్తంభం పెట్టాలి అని చెప్పిండు. హల్లెలూయా. ఆ దీపస్తంభం ఎప్పటికి కూడా దేవుని మందిరంలో వెలుగుతూ ఉండేది. మొదటిగా దీపస్తంభను, బల్లయు, దాని మీద ఉంచబడిన రొట్టెలు ఉండెను. దానికి పరిశుద్ధ స్థలం అని పేరు. హల్లెలూయా. దానికి ఏమని పేరు అమ్మా? ఏమని పేరు? పరిశుద్ధ స్థలం అని పేరు. రెండవ తెరకు ఆవల అతి పరిశుద్ధ స్థలమను గుడారం ఉండెను. అందులో సువర్ణ ధూపార్తియు, అంతటను బంగారు రేకులతో తాపబడిన నిబంధన మందసమును ఉండెను. ఆ మందసములో మన్నాగల బంగారు పాత్రయు. హల్లెలూయా. పరిశుద్ధ స్థలంలో మొదటిగా ప్రజలుండే స్థలం, తర్వాత పరిశుద్ధ స్థలం. పరిశుద్ధ స్థలంలో ఏమున్నాయట? దీపస్తంభం, బల్ల, ఇంకేమున్నాయట? దాని మీద బల్ల మీద ఉంచబడిన రొట్టెలు, ఆహారం ఉన్నదట దేవుని మందిరంలో పరిశుద్ధ స్థలంలో. అతి పరిశుద్ధ స్థలానికి తెర వేసి ఉన్నదట. అమ్మ, ఏం వేసి ఉన్నదట? తెర వేసి ఉన్నదట. కట్టన్ కట్టిరట. తెర వేసి ఉన్నదట. ఆ తెర అవల అంటే అవతల, తెరకు అవతల లోపల పరిశుద్ధ స్థలంలో మందసం ఉన్నది. దేవుని పరిశుద్ధమైన మందం. అది ఎట్లుందట? మొత్తం బంగారు రేకుతో పొదిగింపబడిందట. హల్లెలూయా. దేంతో పొదిగింపబడిందట? బంగారు రేకుతో పొదిగింపబడి ఉన్నది.
బంగారు ఏమనుందంటే ధూపార్తి. హల్లెలూయా. పాత నిబంధన కాలంలో దేవుని సన్నిధిలో మంచి సువాసన రావాలని సాంబ్రాణి వేసేవాళ్ళు, ధూపార్తి వేసేవాళ్ళు. ధూపార్తి, ధూమ ప్లస్ హారతి, ధూపార్తి. హల్లెలూయా. పాత నిబంధన కాలంలో దేవుని మందిరంలో పాటించిన పద్ధతులన్నీ కూడా ఇప్పుడు సైతాను మార్గంలో ఉన్న వాళ్ళందరికీ నేర్పించాడు సైతాను. పాత నిబంధన కాలంలో దేవుడు అన్ని కొట్టేసిండు. వద్దు, మీ బలులు నాకొద్దు, మీ ధూపార్తి మాకొద్దు, నీ సాంబ్రాణి పొగ నాకొద్దు, మీ బలులు నాకొద్దు, మీ అర్పణలు నాకొద్దు, మీ హృదయం నాకు కావాలన్నాడు. హల్లెలూయా. ఇప్పుడు నూతన నిబంధన కాలంలో మనం ధూపం వేస్తున్నాం దేవునికి, హారతి పడుతున్నాం దేవునికి, బలులు అర్పిస్తున్నాం దేవునికి. నాకు వద్దు, మీ ధూపం వద్దు, మీ బలులు వద్దు, మీ అర్పణలు నాకు వద్దు, నీవు నాకు కావాలంటాడు. హల్లెలూయా. ప్రభువుకి ఎవరు కావాలట? నీవు, నేను, మనం అందరం కావాలి. నిజంగా దేవుడు ఎంత ప్రేమ గలవాడు. నువ్వు నీ హృదయం నాకు ఇస్తే చాలు, నువ్వు నా బిడ్డగా ఉంటే చాలు, నీ అర్పణలు నాకు అవసరం లేదు. హల్లెలూయా. 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 బంగారు రేకులతో తాపబడిన నిబంధన మందసం ఉండెను. హల్లెలూయా. బంగారు రేకుతో తాపబడి ఉందంటే అది అర్థం ఏంది? అది ఒక నిధి అన్నట్టే, ధననిధి. హల్లెలూయా. మీకు ఒక విషయం చెప్పనా? అందరు నాకెళ్ళి చూడండి. ఈరోజు కూడా చాలామంది భూమిలో ఉన్న ధననిధిని తీసుకోవాలంటే రకరకాల క్షుద్ర పూజలు చేస్తారట. ఎందుకు? నిధి దగ్గర దయ్యాలు ఉంటాయట, దయ్యాలు కాపలా ఉంటాయట. భూమి క్రింద నిధి ఉంటే ఆ నిధి దగ్గర దయ్యాలు కాపలా ఉంటాయట. అట్లనే యెహోవా దేవుని మందసమును ఆవరించుకొని యెహోవా దేవుని యొక్క సన్నిధి అక్కడ ఉన్నది. ఆయన ఆత్మ ఉన్నది. అక్కడ ఏమున్నది? ఆయన యొక్క ఆత్మ ఉన్నది. అందుకే దావీదు తన యొక్క పురానికి, తన యొక్క పట్టణానికి ఒక బండి మీద, ఎడ్ల బండి మీద దేవుని మందసాన్ని తీసుకొస్తుంటే కళ్ళము దగ్గర కొంచెం బండి యొక్క చక్రాలు తడబడి అక్కడ గుంట ఉండడం వలన అది కొంచెం తడబడి, ఎడ్లు తడబడి మందసం కింద పడిపోయిందట. మందసం ఏమైపోయిందట? కింద పడబోయిందట. కింద పడబోగానే ఉజ్జా అనే వ్యక్తి ఆ యొక్క మందసాన్ని పట్టుకున్నాడు. అయ్యో దేవుంది కింద పడిపోతుంది అని పట్టుకున్నాడట. అక్కడికక్కడే పడి చచ్చిపోయాడు. ఎందుకు చచ్చిపోయాడంటే కింద పడితే పడని, నీకు అవసరం లేదు, నువ్వు ముట్టుకునే అధికారం నీకు లేదు, అంత కండిషన్. ఎందుకు? పవిత్రమైన దేవుని ఆత్మ మందసమును ఆవరించుకొని ఉన్నది. హల్లెలూయా. అక్కడికి పోయి దేవుని యొక్క ప్రధాన యాజకుడు ఆ మందసము దగ్గర రక్త ప్రోక్షణ చేసి ప్రాయశ్చిత్తం చేసేవాడు. హల్లెలూయా. అందులో సువర్ణ ధూపార్తియు అంతటను బంగారు రేకులతో తాపబడిన నిబంధన మందసమును ఉండెను. ఆ మందసములో మన్నా గల బంగారు పాత్ర. హల్లెలూయా. ఏమేమి ఉన్నాయటమ్మా మందసపు పెట్టెలో? వినాలా? ఎప్పుడైనా అడుగుతా, నేను అడిగినప్పుడు చెప్పాలా. మందసపు పెట్టెలో ఏముంటాయట? మన్నా. దేవుడు కురిపించిండు కదా ఆహారం వాళ్ళ కొరకు. ఆ ఆహారంతో కూడుకున్నటువంటి మన్నా గల
బంగారు పాత్ర. ప్రజలు ఈరోజు తిన్నది మిగిలింది రేపటి కొరకు దాచిపెట్టుకుంటే ఎమ్మటే పాసిపోయేది. కానీ మందస పెట్టెలో ఉన్న మన్నా మాత్రం ఎన్నటెన్నటికైనా అది పాసిపోలేదు, శాశ్వతంగా దాంట్లో అలా పెట్టారు అంతే. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ఇప్పుడు చాలామంది ఏం చేస్తారంటే, ఎవరైనా చచ్చిపోయినారు అనుకో, లేకపోతే ఎవరైనా దేవుడు అనే దాని దగ్గర నైవేద్యం పెడతారు. కొంచెం స్వీట్ అన్నం వండి, కొంచెం బెల్లం అన్నం వండి, కొంచెం పలహారాలు, ఫలాలు దేవునికి నైవేద్యం. హల్లెలూయా. నైవేద్యములు దహన బలులు నీవు కోరవుగా, నైవేద్యములు దహన బలులు నీవు కోరవుగా, నా ప్రాణాత్మ శరీరమే బలి అర్పణ కాగా, నా ప్రాణాత్మ నా జీవ బలులు స్తోత్ర బలులుగా మారిపోయెనే, నా జీవ బలులు స్తోత్ర కృపా సత్య సంపూర్ణుడా సర్వలోకానికే చక్రవర్తివి, నా సన్మానానికే నీయుడవు నీవేనయ్యా. హల్లెలూయా. ఏం కోరాడట ఆయన? నైవేద్యములు దహన బలులు నాకు వద్దు అని చెప్పాడు. హల్లెలూయా. ఇప్పుడు దేవుని నిబంధనలో తేడా లేదు అమ్మా, దేవుని యొక్క నిబంధనలో తేడా లేదు, దేవుని యొక్క నిర్ణయంలో తేడా లేదు. మనుషుల బుద్ధులు దేవునికి నచ్చలేదు. హల్లెలూయా. పాత నిబంధన పాతదై ఎందుకు పోయిందంటే, మనుషుల యొక్క బుద్ధులను బట్టి పాత నిబంధన పాతదైపోయింది, దేవుని బట్టి కాదు. దేవుడు నిర్ణయించిన పద్ధతి మంచిగానే ఉంది, కానీ వాళ్ళు ఏం చేస్తున్నారంటే, దేవుడు నిర్ణయించిన దానికి పరిపూర్ణమైన రక్షణ అనుభవంలోకి స్థిరపడకుండా పాపం చేస్తూ బలులు అర్పిస్తూ, పాపం చేస్తూ బలులు అర్పిస్తూ నిత్యము పాపంలోనే జీవించిరట. హల్లెలూయా. అప్పుడు దేవునికి వారి యొక్క హృదయ విధానం నచ్చలే, హృదయం నచ్చలే. హల్లెలూయా. మీ హృదయంలో నేను లేకపోతే ప్రయోజనం ఏంటిది? మీ హృదయంలో నాకు స్థలం మీరు ఇవ్వకపోతే ప్రయోజనం ఏంటిది? ఆచారాలు పాటిస్తారు, బాగానే ఉంది. పండగలు చేస్తున్నారు, బాగానే ఉంది. పండగప్పుడు మంచిగా పలహారాలు వండుకుంటున్నారు, తింటున్నారు, అన్నీ చేస్తున్నారు, బాగానే ఉంది. నా మందిరంలో ఉండవలసిన అర్పణలన్నీ అర్పిస్తున్నారు, బాగానే ఉంది. కానీ మీ హృదయం నాకు దూరంగా ఉంది, అదొక్కటి నాకు నచ్చట్లేదు అంటాడు. హల్లెలూయా. అందుకే పాత నిబంధన పద్ధతులన్నిటినీ దేవుడు పక్కకు పెట్టేశాడు, తీసేయలేదు, పరేయలేదు, కొట్టివేయలేదు. కొట్టివేయ వచ్చితినని తలంచకండి, అవన్నీ నెరవేర్చడానికే వచ్చాను అని ప్రభు చెప్పాడు. హల్లెలూయా. ఇప్పుడు కొట్టివేయడానికి కాదు,
అవన్నీ నెరవేర్చడానికి వచ్చాడు. అయితే మనుషుల యొక్క క్రియలు బాగలేకపోవడం వల్ల దేవుడు కొంత మార్పు చేసి పాత నిబంధన వద్దు, నూతన నిబంధన మీ హృదయములతో చేస్తానని చేశాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ మందసములో మన్నా గల బంగారు పాత్రయు, చిగురించిన అహరోను కర్రయు, ఏమేమి ఉన్నాయట? మన్నా ఉన్న బంగారు పాత్ర, చిగురించిన అహరోను కర్ర, చేతి కర్ర, నిబంధన పలకలు ఉండెను. హల్లెలూయా. నిబంధన పలకలు అంటే 10 ఆజ్ఞలు కలిగిన దేవుడిచ్చిన పలకలు. దానిపైన కరుణాపీఠమును కమ్ముకొనుచున్న మహిమగల కెరూబులు ఉండెను. వీటిని గురించి ఇప్పుడు వివరముగా చెప్పవల్లపడదు. హల్లెలూయా. హెబ్రీ పత్రికలు అంటాడు. ఇప్పుడు ఇక గడిచిపోయిన పాత నిబంధన పద్ధతులన్నీ ఇప్పుడు చెప్పాల్సిన అవసరం లేదు. అవన్నీ చెప్పడం వల్ల మీరేం పాటించేటి కాదవి. మీకు ఇవన్నీ చెప్పే అవసరం లేదు. పాత నిబంధన కాలంలో ప్రత్యక్ష గుడారంలో ఉన్న పద్ధతిని కొన్ని మాటలలో చెప్పేశాడు, అయిపోయింది. మళ్ళీ అవి చెప్పాల్సిన అవసరం లేదు. మీరు తెలుసుకోవాల్సిన అవసరం కూడా అంతకంటే లేదు. ఎందుకంటే ఇప్పుడు ఆ పద్ధతులన్నీ పాటించడం లేదు. హల్లెలూయా. మరి ఇప్పుడు ఏ పద్ధతి పాటించేది? కొత్త నిబంధన. హల్లెలూయా. కొత్త నిబంధన ఎవరితోని? నీ హృదయముతోని. కొత్త నిబంధన ఎవరితోని? మనుషుల యొక్క హృదయాలతోని. ఏమని కొత్త నిబంధన? నా రక్తంలో నీ పాపములను కడుక్కొని నన్ను నీ రక్షకునిగా నీ హృదయంలోకి ఆహ్వానిస్తే నేనొచ్చి నీ హృదయంలో నివాసం ఉండి నిన్ను రక్షిస్తా. హల్లెలూయా. నీకు దేవునిగా, రక్షకునిగా, తండ్రిగా, శాశ్వతంగా యుగ యుగములు మీతో ఉంటా. హల్లెలూయా, 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 హల్లెలూయా. గట్టి చెప్పండి, హల్లెలూయా, హల్లెలూయా. నిబంధన, క్రొత్త నిబంధన. ఇప్పుడు యేసు ప్రభు ఎక్కడున్నాడు చెప్పండి అమ్మ. యేసు ప్రభు ఎక్కడున్నాడు? నీ హృదయంలో ఉన్నాడు. తారు దల్లెమాచ. హల్లెలూయా. యేసు ప్రభు ఎక్కడున్నాడు? నీ హృదయంలో ఉన్నాడు. ఆయన నీ హృదయంలో నివాసం ఉండాలనుకుంటాడు. అందుకే పవిత్రమైన జీవితం కోరుకుంటాడు. నీ నుండి ఏం కోరుకుంటాడు ప్రభు? పవిత్రమైన జీవితం కావాలి నాకు. నీలో పాపం ఉండకూడదు. నీలో తాగుడే కానీ, సిగరెటే కానీ, వ్యభిచారమే కానీ, సినిమాలు, అబద్ధాలు, మోసం, బూతులు, కొట్లాటలు, గొడవలు, కక్ష, ద్వేషం, వాక్యానికి వ్యతిరేకమైనది ఏది కూడా నీ హృదయంలో, నీ మనసులో ఉండకూడదు. ఎందుకంటే నీ హృదయంలో నేను నివాసం ఉంటా అంటాడు. హల్లెలూయా. హృదయమన్నెడు తలుపు నోద యేసునాదుండు. హృదయమన్నెడు తలుపు నోద యేసునాదుండు. నీలచి సదయుడగుచు దాటుచుండు సకల విధములను. నీలచి సదయుడగుచు దాటుచుండు చేర్చుకొనుడి మీ హృదయమున శ్రీ యేసునాదు. చేర్చుకొనుడి మీ హృదయమున శ్రీ యేసునాదు. అతడు చేర్చుకొనుచు మీకిచ్చును చిరజీవము కృపను. అతడు చేర్చుకొనుచు మీకిచ్చును. హల్లెలూయా. ఎందుకంటే హృదయం దగ్గరికి వస్తున్నాడు?
ఎందుకట హృదయం తలుపు తట్టుతాడు? ఆయన నీకు, నీ ఆత్మకు నిత్య జీవం ఇవ్వడానికి, నిన్ను పరలోక రాజ్యానికి చేర్చడానికి, నిత్య జీవ వారసునిగా వారసురాలుగా నిన్ను చేయడానికి. హల్లెలూయా. నీ హృదయం అనే మందిరం ఆయనకు కావాలి. ఇదే నూతన నిబంధన. హల్లెలూయా. క్రొత్త నిబంధన. యేసు ప్రభు యొక్క సన్నిధిని, యేసు ప్రభు యొక్క పరిశుద్ధాత్మను నీ హృదయంలో ఉంచుకొని నువ్వు ఎక్కడికి వెళితే అక్కడికి దేవుని మందిరం వస్తూనే ఉంటుంది. హల్లెలూయా. నువ్వు ఎక్కడికి వెళ్తే నీ హృదయమే ఆయన మందిరం కాబట్టి నువ్వు ఎక్కడికి వెళ్తే అక్కడికి ప్రభు నీతో వస్తాడు. హల్లెలూయా. అయ్యా, నా హృదయమే మందిరం అయినాక ఇక నేను మందిరానికి వచ్చాడు ఎందుకు అన్నావనుకో, అక్కడ మళ్ళీ నువ్వు ఫెయిల్ అయిపోతావు. హల్లెలూయా. భూమి మీద ఎక్కడ 2-3 నా నామమున కూడుకుంటారో అక్కడ నేను ఉంటా అన్నాడు. మనం అందరం 2-3గా కూడుకొని ఆరాధించే స్థలానికి ప్రభు వచ్చి ఉంటాడు ఆయన మందిరంలో. కానీ మనుషులు నిర్మించినటువంటి గుళ్ళల్లో, గోపురాల్లో ఆయన నివాసం ఉండకుండా ఆయన మందిరానికి వచ్చే మనుషుల హృదయంలో నివాసం ఉంటాడట. హల్లెలూయా. 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 అందుకే పాత నిబంధన పద్ధతులన్నీ ఇప్పుడు అంత ముఖ్యమైనవి కాదు, కానీ క్రొత్త నిబంధన సిద్ధాంతం ఏందో మీరు తెలుసుకోండి. హల్లెలూయా. అమ్మ, నాకే చూడండి అందరు, ఏ మనిషిలోనైతే నీతి ఉండదో, పరిశుద్ధత ఉండదో, ఏ మనిషిలోనైతే నీతి ఉండదో, పరిశుద్ధత ఉండదో, ఆ మనిషిలో ప్రభు ఉండలేడు. ఏ మనిషి అయితే పాపం చేస్తూ దేవుని వాక్యానికి వ్యతిరేకంగా జీవిస్తూ దేవుని నామానికి మహిమకరంగా కాకుండా చీకటిలో బ్రతుకుతుంటే ఆ వ్యక్తిని యేసు ప్రభు అంగీకరించడు. హల్లెలూయా. నేను పరిశుద్ధుడును గనక మీరును పరిశుద్ధులై ఉండండి అన్నాడు. హల్లెలూయా. అందుకే ఇప్పుడు మనం పాపం లేని పరిశుద్ధ జీవితం జీవిస్తున్నాం. పాపం లేని ఏం జీవిస్తున్నాం? పాపం లేని పరిశుద్ధ జీవితం జీవిస్తున్నాం. పాపం లేని పరిశుద్ధ జీవితాన్నే ప్రభు మన నుండి కోరుకుంటున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఇవి ఈలాగు ఏర్పరచబడినప్పుడు యాజకులు సేవ చేయుచు నిత్యమును ఈ మొదటి గుడారంలోనికి వెళ్ళుదురు కానీ సంవత్సరమునకు ఒక్కసారి మాత్రమే ప్రధాన యాజకుడు ఒక్కడే రక్తము చేత పట్టుకొని 2వ గుడారంలోకి ప్రవేశించును. హల్లెలూయా. ఆ రక్తము తన కొరకును ప్రజల అజ్ఞాన కృత్యముల కొరకును అర్పించబడును. హల్లెలూయా. గొర్రెపిల్ల రక్తం, గొర్రెపిల్ల రక్తం, గొర్రెపిల్ల రక్తం తీసుకొని సంవత్సరానికి ఒకసారి, హల్లెలూయా, సంవత్సరమునకు ఒక్కసారి అతి పరిశుద్ధ స్థలములోనికి దేవుని యాజకుడు అయ్యగారు లోపలికి వెళ్తాడు. వెళ్ళి గొర్రెపిల్ల రక్తాన్ని ఆ మందసం దగ్గర ప్రోక్షించి తన పాపముల కొరకు, ప్రజల పాపము కొరకు రక్త ప్రోక్షణ చేస్తాడట. హల్లెలూయా. అప్పుడు యెహోవా దేవుడు శాంతించి వాళ్ళని క్షమించి, వాళ్ళ వాక్యంలో రాయబడింది, వారి యొక్క అజ్ఞాన కృత్యములను, హల్లెలూయా అంటే అర్థమైంది, వాళ్ళు చేసే తెలివి తక్కువ పనులు, వాళ్ళు చేసే తెలివి తక్కువ పనులను దేవుడు క్షమించేవాడు. ప్రాయశ్చిత్తం జరిగేది. ఆ గుడారంలో ప్రజల అజ్ఞాన కృత్యముల కొరకును
అర్పించబడును. దీనిని బట్టి ఆ మొదటి గుడారం ఇంకా నిలుచుండగా అతి పరిశుద్ధ స్థలములో ప్రవేశించు మార్గం బయలుపరచబడలేదని పరిశుద్ధ ఆత్మ తెలియజేయుచున్నాడు. హల్లెలూయా. ఆ గుడారము ప్రస్తుత కాలమునకు ఉపమానముగా ఉన్నది. ఈ ఉపమానార్థమును బట్టి మనస్సాక్షి విషయంలో ఆరాధకునికి సంపూర్ణ సిద్ధి కలగజేయలేని అర్పణములను బలును అర్పింపబడుచున్నవి. ఇవి దిద్దుబాటు జరుగు కాలం వచ్చు వరకు విధింపబడి అన్నపానములతోనూ నానా విధములైన ప్రక్షాళనలతోనూ సంబంధించిన శరీరాచారములు మాత్రమై ఉన్నవి. హల్లెలూయా. అర్పించబడే అర్పణల ద్వారా మనుషుల యొక్క హృదయం పవిత్రపరచబడట్లేదట. అది దేవునికి నచ్చలే. అర్పణలు అర్పిస్తారు, బలులు అర్పిస్తారు, ధూపం అర్పిస్తున్నారు, ధూపాలు దేవుని సన్నిధిలో ధూపార్తి వేస్తున్నారు, ధూపం వేస్తున్నారు, దేవునికి చెప్పిన కండిషన్ల ప్రకారం అర్పణలు అర్పిస్తున్నారు. కానీ అర్పించినటువంటి అర్పణల వల్ల మనుషుల యొక్క హృదయాలలో ఉన్న పాపం అనేది పోవడం లేదు. పాపమునకు ప్రాయశ్చిత్తం జరగట్లేదు, పరిష్కారం దొరకట్లేదు. మళ్ళీ మనుషులు పాపములు పడిపోతున్నారు, మళ్ళీ మనుషులు దేవునికి వ్యతిరేకమైన పనులు చేస్తున్నారు. హల్లెలూయా. అందుకు దేవుడు పాత నిబంధన కాలంలో ఉన్న ఆ ప్రత్యక్ష గుడారం యొక్క పద్ధతిని తీసివేసి ఇప్పుడు నూతన నిబంధనలో ప్రజలు ఉండే స్థలం, ఇక్కడ పరిశుద్ధ స్థలం. ఈ పరిశుద్ధ స్థలంలోకి ఎవరైనా రావచ్చా అంటే ఎవరైనా రావచ్చు. హల్లెలూయా. ఇదివరకు పరిశుద్ధ స్థలంలో ఎవరైనా అడుగు పెడితే వెంటనే చచ్చిపోయేటోళ్ళు, ముట్టుకుంటే చచ్చిపోయేటోళ్ళు, అడుగు పెడితే చచ్చిపోయేటోళ్ళు. అక్కడున్న అయ్యగారు కూడా ఒకవేళ కరెక్ట్గా లేకపోతే, ఒకవేళ అయ్యగారు కూడా కరెక్ట్ లేకపోతే ఎమ్మడే పడి చచ్చిపోయేటోళ్ళు. అంత కండిషన్ ఉండేది. నాకు అనిపిస్తుంది ఇప్పుడు కూడా అదే కండిషన్ ఉంటే బాగుండు అనిపించింది. హల్లెలూయా. ఇప్పుడు కూడా అదే కండిషన్ ఉంటే ఈ పాటికి ఎంతమంది చచ్చిపోదురో. హల్లెలూయా. ఇప్పుడు ఏ కండిషన్ లేదు. దేవుడు అన్నాడు, నీ ముందట మంచి మార్గం ఉన్నది, చెడ్డ మార్గం ఉంది. నాకెళ్ళి చూడాలి అందరూ. నీ ముందట ఏమున్నది? మంచి మార్గం ఉంది, చెడు మార్గం ఉంది. మంచి మార్గంలో పోతావా, చెడ్డ మార్గంలో పోతావా, నీ ఇష్టం. మంచి మార్గంలో పోతే నీకు మేలు, చెడ్డ మార్గంలో పోతే నీకు నష్టం. మంచి మార్గంలో పోతే నేను నీకు తోడుగా ఉంటాను, చెడు మార్గంలో నడిస్తే నేను నీకు సహాయం చేయను. హల్లెలూయా. 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 అందుకే యేసుక్రీస్తు ప్రభు అన్ని విధములైనటువంటి ప్రక్షాళన, అన్ని విధములైన బలులు, అన్ని విధములైనటువంటి అర్పణలు ఉన్నాయి. కానీ మనుషుల హృదయాలలో పరిశుద్ధత లేదని యేసుక్రీస్తు ప్రభువే వధింపబడే గొర్రె పిల్లగా దేవుడే మానవ రూపం ధరించి ఈ లోకంలో మనుషులందరి పాపముల నిమిత్తమై చనిపోవుటకు రక్షకుడుగా ఈ లోకానికి దిగి వచ్చాడు. హల్లెలూయా. 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 ఎందుకంటే పాత నిబంధనలో అనుసరించేటువంటి పద్ధతులన్నీ మనుషుల యొక్క హృదయాలను పవిత్రపరిచే రీతిగా అనిపించలేదు దేవునికి. ఎందుకు? మనుషులు అర్పణలు అర్పిస్తారు, బలులు అర్పిస్తారు, గొర్రెపిల్ల రక్తాన్ని సమర్పిస్తున్నారు, దేవునికి పలహారాలు వండుకొస్తున్నారు, కానుకలు ఇస్తున్నారు. అన్నీ బాగానే ఉన్నాయి. కానీ ఎవడైనా పరిశుద్ధంగా జీవిస్తాడంటే పరిశుద్ధత అసలే లేదట. ఏం లేదట? పరిశుద్ధత అసలే లేదు. అప్పుడు దేవుడు అన్నాడు, బాగలేదు, వద్దు, ఈ బలులు నాకొద్దు, ఈ ధూపము నాకొద్దు, ఈ కానుకలు నాకొద్దు, ఈ అర్పణలు నాకొద్దు, ఇవన్నీ నాకొద్దు, నీ హృదయం నాకు ఇయ్యి. హల్లెలూయా. నీ హృదయం నాకు కావాలి.
నూతన నిబంధనలో యేసయ్య గొర్రె పిల్లవలే ఈ లోకములో ఉన్న మనుషులందరి పాపముల నిమిత్తమై ప్రాయశ్చిత్తము చేయుటకు ఆయన వధింపబడే గొర్రె పిల్లవలే ఈ లోకానికి దిగి వచ్చి సకల జనుల పాపముల నిమిత్తమై కలవరి శిలువలో ఆయనే బలి అయిపోయి ఆయనే సకల మానవాళి పాపములకు ప్రాయశ్చిత్తం చెల్లించి హల్లెలూయా హల్లెలూయా సకల మానవాళి పాపములకు ప్రాయశ్చిత్తం ఆయనే చెల్లించి మనిషి యొక్క హృదయములో ఇప్పుడు నివాసం ఉంటున్నాడు. హల్లెలూయా. ఎవరైతే యేసయ్య నా పాపములను క్షమించు తండ్రి, నీవే ఇప్పటి నుండి నా దేవుడవు నా రక్షకుడు అని అంగీకరిస్తారో, యేసయ్య ఇదివరకు నేను చేసిన పాపములన్నీ క్షమించయ్యా, నాకు తెలవక ఆ పాపములన్నీ చేశాను, ఇప్పటి నుంచి ఆ పాపములు నేను చేయను ప్రభువా, నా పాపములు నీ సన్నిధిలో ఒప్పుకుంటున్నా, ఆ పాపములో ఇక నేను జీవించను, నా పాపములను క్షమించి నీ పవిత్రమైన రక్తంలో కడిగి నన్ను పవిత్రపరిచి నా హృదయంలోకి వచ్చి నా దేవునిగా, నా రక్షకునిగా, నా తండ్రిగా నువ్వు ఉండయ్యా అని ప్రార్థన చేస్తే ఇక దేవునికి సంపూర్ణమైన అర్పణ జరిగినట్టే. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. వదగొర్రె పిల్ల యేసు రక్తము పాపమెల్లా పరిహరించి శాపం బాపును. వదగొర్రె పిల్ల యేసు రక్తము పాపమెల్లా పరిహరించి శాపం బాపును. పాపిరా యేసునొద్దకు ఈ క్షణమే పాపం బాపును. తన యొద్దకు వచ్చు వారిని ఎంత మాత్రము ప్రభు త్రోసివేయడు. వదగొర్రె పిల్ల యేసు రక్తము పాపమెల్లా పరిహరించి శాపం బాపును. సిలువలో చూడుము ఆ ప్రేమమూర్తిని, యేసు దేహమును తనువంతయును రక్తధారలు నీకై బలి ఆయను. యేసుని రక్తము శక్తి గలది, మరణ దూతయు పారిపోవును. ఇప్పుడే నీవు త్వరపడచురమ్ము, జాగు చేయక త్వరపడచురమ్ము. వదగొర్రె పిల్ల యేసు రక్తము పాపమెల్లా పరిహరించి శాపం బాపును. పాపిరా యేసునొద్దకు ఈ క్షణమే పాపం బాపును. తన యొద్దకు వచ్చు వారిని ఎంత మాత్రము ప్రభు త్రోసివేయడు. వదగొర్రె పిల్ల యేసు పాపమెల్లా ప్రభుని గాయముల్ స్వస్థపరచును నీవు నమ్మినచో. ప్రభుని ఆత్మ జయమునిచ్చును పాపమంతటిపై. ప్రభుని గాయముల్ స్వస్థపరచును
నీవు నమ్మిన ప్రభుని ఆత్మ జయమునిచును పాపమంతటిపై. యేసుని రక్తము శక్తి గలది, మరణ దూతయు పారిపోవును. యేసుని రక్తము శక్తి గలది, మరణ దూతయు పారిపోవును. ఇప్పుడే నీవు త్వరపడుచురమ్ము, జాగు చేయక త్వరపడుచురమ్ము. వద గొర్రె పిల్ల యేసు రక్తము, పాపమెల్లా పరిహరించి శాపం బాపును. హల్లెలూయా. యేసయ్య ఎంత గొప్పవాడు. మనం ఎంతటి పాపులమైనా ఆయన పవిత్రమైన రక్తం ద్వారా మనకు విమోచన దొరికింది. అందరూ మోకరించండి. యేసయ్య రక్తం నిన్ను పవిత్రపరిచింది. అందరు రెండు చేతులు పైకెత్తి, ప్రభువా నా కొరకు వధింపబడే గొర్రెపిల్లగా ఈ లోకానికి దిగి వచ్చి నా కొరకు నూతన నిబంధనను ఇచ్చినందుకు వందనాలు. ఘోర పాపినైన నన్ను హల్లెలూయా రీమాల షందరాల ఊరి గబారి అందర హల్లెలూయా. నీ రక్తం ఇచ్చి నన్ను కొన్నందుకు వందనాలు ప్రభువా. నీ పవిత్రమైన రక్తము చేత నా పాపములన్నీ కడిగివేసినందుకు వందనాలు. నేనిక పాపిగా ఉండడానికి వీల్లేదని నన్ను పవిత్రపరిచావు. నీ పవిత్రమైన రక్తం నా కొరకు చిందించావు ప్రభువా. నీ రక్తముతో నాకు నూతన నిబంధన చేసినందుకు వందనాలు. నీ రక్తం కల్వరి శిలువలో కార్చి నన్ను పవిత్రపరచడానికి, నన్ను తీర్చిదిద్దడానికి, నన్ను పరలోక రాజ్య వారసునిగా వారసురాలుగా మార్చడానికి నీ రక్తం నా కొరకు చిందించినందుకు వందనాలు. హల్లెలూయా. ఆ యేసయ్య వైపు చూద్దాం, ఆ తండ్రి వైపు చూద్దాం. ప్రతి పాపము నుండి విడుదల ఇచ్చి నిన్ను పవిత్రపరిచే దేవుడు యేసయ్య. నిన్నెన్నడు విడువడు, ఎడబాయుడు. నీకు తోడుగా, నీకు తండ్రిగా, నీకు రక్షకునిగా ఉండి నిన్ను బలపరిచే తండ్రి యేసయ్య. థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా. అందరూ నోరు తెరిచి దేవుని అడగండి, ప్రభువా నీ రక్తం ఇచ్చి నన్ను కొన్నందుకు వందనాలు, నన్ను పరిశుద్ధపరిచినందుకు వందనాలు. నీ రక్తము నన్ను నా కొరకు బలిగా అర్పించి ప్రాయశ్చిత్తం చేసినందుకు వందనాలు. ప్రతి విధమైన శాపము నుండి నాకు విడుదల ఇచ్చినందుకు వందనాలు. ప్రతి విధమైన పాపము నుండి విడుదల ఇచ్చినందుకు వందనాలు. మరణ దూతను నా నుండి పారగొట్టి నన్ను బ్రతికించినందుకు వందనాలు. నీ రక్తము చేత నన్ను శుద్ధీకరించి నన్ను పవిత్రపరిచినందుకు వందనాలు. నేనెన్నడూ కూడా పాపం చేయను ప్రభువా. హల్లెలూయా. నేనెన్నడూ కూడా వెనుదిరిగి చూడను ప్రభువా. నీ నీతిలో, నీ పరిశుద్ధతలో, నీ వాక్యానుసారమైన జీవితంలో నేను శాశ్వతంగా నిలబడి ఉంటా ప్రభువా. నీ కొరకు నన్ను సాక్షిగా నిలబడతా. నన్ను పాపము నుండి విడిపించి నన్ను పవిత్రపరిచింది మళ్ళా పాపం చేయడానికి కాదు, నీ కొరకు పరిశుద్ధంగా జీవించడానికి. కాబట్టి నీ పరిశుద్ధతలో నా జీవితాన్ని స్థిరపరచు ప్రభువా. థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా. ఓ హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. పాత నిబంధన పద్ధతులను దేవుడు ప్రక్కకు పెట్టి నీ హృదయంతో నూతన నిబంధన చేసి ఉన్నాడు. యేసు రక్తం ద్వారా విమోచన దొరికింది. శాపము నుండి, పాపము నుండి, దుష్ట శక్తుల ప్రభావం నుండి విడుదల దొరికింది. ఈరోజు నీవు విడుదల పొందుకున్నావు, ప్రాయశ్చిత్తం పొందుకున్నావు. నువ్వు పాపివి కాదు, తన నీతిని, తన పరిశుద్ధతను నీకు ఇచ్చాడు. ఇంకెన్నడు వెనుదిరిగి చూడనని చెప్పు. ఇంకెన్నడు నేను వెనుదిరిగి చూడను ప్రభువా.
నీ నీతిలో, నీ పరిశుద్ధతలో, నీ వాక్యానుసారమైన జీవితంలో నేను సాగిపోతా ప్రభువా. నేను ఎన్నడూ వెనుదిరిగి చూడను ప్రభువా. ప్రతి ఒక్కరూ ప్రభువుకు మనసారా సమర్పించుకోండి. ప్రతి ఒక్కరూ ప్రభువుకు మనసారా అప్పగించుకోండి. తండ్రి, నీ కృపలో నన్ను స్థిరపరచమని అడగండి. నన్ను బలపరిచయ్యా, నాకు సహాయం చేయి ప్రభువా. నీ కృపలో నన్ను స్థిరపరచు దేవా. నీ కొరకు నమ్మకమైన సాక్షిగా నేను ఉంటా ప్రభువా. నీవే నాకు సహాయం చేయి తండ్రి. ఆయన పవిత్రమైన రక్తము ద్వారా మనమందరం పరిశుద్ధులుగా, నీతిమంతులుగా మార్చబడ్డాం. ఆయన మనల్ని పరిశుద్ధపరిచాడు, మనల్ని నీతిమంతులుగా మార్చాడు. ప్రియమైన స్నేహితుడా, ప్రియమైన దేవుని బిడ్డ, సహోదరుడా, సహోదరి, దేవుని కొరకు పవిత్రమైన జీవితం కలిగి ఉంటేనే ఆయన పరలోకం నీకు వస్తుంది. యూట్యూబ్లో చూస్తున్న నువ్వు కూడా ఆయన కొరకు పరిశుద్ధంగా జీవిస్తేనే నీకు పరలోక రాజ్యం వస్తుంది. ఆయన నీతి, ఆయన పరిశుద్ధత నీలో లేకపోతే, నువ్వు పాపంలోనే జీవిస్తే నువ్వు పరలోక రాజ్యం చూడలేవు. ప్రభు నీతో మాట్లాడుచున్నాడు. ప్రభువా, నేను ఎన్నడూ వెనుదిరిగి చూడను, నేనెన్నడూ పాపంలో పడిపోను. నా హృదయం నీకే అంకితం, నా హృదయం, నా జీవితాంతం నీకే అంకితం. నీ పరిశుద్ధతలో నన్ను స్థిరపరచు తండ్రి. తండ్రి, నీకు స్తోత్రం. పరిశుద్ధుడైన మా దేవ, సర్వశక్తి గల తండ్రి, ఈ పరిశుద్ధ పునరుత్థాన దినమున పవిత్రమైన మీ సన్నిధిలో మీ పరిశుద్ధమైన వాక్యము ద్వారా మమ్మలను దర్శించినందుకు వందనాలు. ప్రభువా, నీవు పరిశుద్ధుడు, నీతిమంతుడు గనుక పాత నిబంధన పద్ధతులను మనుషులు పాటిస్తున్నారు, కానీ వారి హృదయాలలో పరిశుద్ధత లేనందున పాత నిబంధనను ప్రక్కకు పెట్టి నూతన నిబంధన మా అందరితో నువ్వు చేసినందుకు వందనాలు. కేవలం ఇశ్రాయేలుతో మాత్రమే కాకుండా భూమి మీద పుట్టిన ప్రతి బిడ్డ కొరకు పవిత్రమైన నీ రక్తాన్ని పాప ప్రాయశ్చిత్త బలిగా, పాప పరిహారార్థ బలిగా, ప్రాయశ్చిత్త బలిగా నీ రక్తాన్ని చిందించి అందరి కొరకు పాప క్షమాపణ ఇచ్చావు. నీకు వందనాలు. ఎవరైతే ఈనాడు నీ వద్దకు వచ్చి వారి పాపంలో నీ రక్తంలో గడుకొని పరిశుద్ధపరచబడతారో వారికి నువ్వు పరలోక రాజ్యం ఇస్తానని సెలవిచ్చి ఉన్నావు. ఇంత గొప్పగా మా మాయడల దయ చూపించినందుకు వందనాలు. ఇంత గొప్పగా మాయడల కృప చూపించినందుకు వందనాలు. మమ్మల్ని రక్షించి నీతిమంతులుగా, పరిశుద్ధులుగా మార్చినందుకు వందనాలు. ఇక నుండి ఎల్లప్పుడూ నీ నీతిలో, నీ పరిశుద్ధతలో, నీ వాక్యానుసారమైన జీవితంలో మేము స్థిరంగా, బలంగా ఎల్లప్పుడూ నడుచుటకు కృప చూపించి మహిమ పొందుమని యేసు ప్రభు నామమున వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.